ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. విశాఖ స్టీల్ ప్లాంట్ పై మండలిలో వైసీపీ టీడీపీ సభ్యుల మధ్య డైలాగ్ వార్ నడిచింది. ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి. ఎన్డీఏలో ఉండి కూడా ఎందుకు సాధించుకోవటం లేదన్నారు. అయితే 5 ఏళ్ల అధికారంలో ఉండి మీరేం చేశారంటూ నోరు జారారు లోకేష్. బీహార్లో నితీష్ కుమార్ గారు ఉన్నారు అధ్యక్ష. ఆయనకున్న బలంతో ఏం కావాలంటే అది సాధించుకుంటున్నారు అధ్యక్ష. మరి మా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు గనులు మన వాళ్ళు సాధించుకోలేకపోతున్నారని నేను అడుగుతున్నాను అధ్యక్ష. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం పెట్టుబడులు ఉపసంహరించుకుంటామన్న ప్రకటన వెనక్కి తీసుకుంటారా లేదంటే మా మద్దతు ఉపసంహరించుకుంటామని వీళ్ళు అడగొచ్చు కదా అధ్యక్ష. స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించకపోతే మా ఎంపీల మద్దతు మేము వెనక్కి తీసుకుంటామని అల్టిమేటం ఇస్తే ఫలితం రాదా అధ్యక్ష? సెయిల్లో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. సెయిల్లో విలీనం చేయకపోతే ఎన్డీఏలో మేము భాగస్వాములుగా ఉండమని సంకేతాన్ని ఇస్తే ఫలితం రాకుండా ఉంటుందా నేను అడుగుతున్నాను అధ్యక్ష. అబ్సల్యూట్లీ సార్, we will do it. సార్, 14,000 కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళు మీరు ప్రశ్నిస్తారా? 5 సంవత్సరాలు మీరు పీకిందేంటి? 5 సంవత్సరాలు మీరు పీకింది చెప్తా నేను ఏంటండి మీ కెపాసిటీ అంటే 48%. 25,000 కోట్ల అప్ప మీరు మారుతారు. 79% 48% కెపాసిటీ యూటిలైజేషన్ తీసుకొచ్చారు. ఏంటి అధ్యక్ష వీళ్ళు మాట్లాడేది? సింగిల్ ఫర్నెస్ కి తీసుకొచ్చేసారు. తీసుకొస్తారు. వీళ్ళు మారుతారా? ఇది ఎంత అన్యాయం అధ్యక్ష? ఇది వీళ్ళు ఎట్లా చేస్తారు అధ్యక్ష? ఇది ఎలా మారుతారు? ఇది అమ్మాలని చూసేది వాళ్ళు.